హాయ్ సార్. అండి. సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త లాని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంటే ఎవరైతే తల్లిదండ్రులని చూసుకోక వృద్ధాశ్రమాలు వదిలేస్తున్నారో వాళ్ళ సాలరీ నుంచి ఒక 15-18% వాళ్ళకి ఇచ్చేసేయాలి తల్లిదండ్రులకని మీరేం చెప్తారు? అంటే ఇక్కడ చాలా లాజిక్ ఉంది. హ్మ్. తల్లిదండ్రుల్ని నేను అదే తల్లిదండ్రులను చూడకుండా అన్యాయంగా అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ తల్లిదండ్రుల్ని అనాథులుగా వదిలేసినటువంటి వాళ్ళకే వాళ్ళు ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే అది వస్తుంది. హ్మ్. ఇప్పుడు చట్టపరంగా అందరు తల్లిదండ్రులు అందరు ఉద్యోగాలు చేసే 18% ఇవ్వరండి. అక్కడ చట్ట ప్రకారంగా ఎవరైతే తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారో, తల్లిదండ్రుల్ని కష్టాన్ని గుర్తించకుండా వాళ్ళ జీవితాన్ని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. ఖచ్చితంగా అలాంటి చట్టం రావాలి. లేకపోతే ఈ మధ్యకాలంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయి తల్లి లేదు, చెల్లి లేదు, ఇంకోటి లేకుండా ఎథిక్స్ లేకుండా సాఫ్ట్వేర్ యుగమా కంప్యూటర్ యుగమా ఏమంటారు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో చాలా దుర్మార్గంగా తల్లిదండ్రుల పట్ల విశ్వాసం కూడా లేకుండా, ప్రేమ లేకుండా, అన్యాయంగా వాళ్ళని ఆకలి బాధలతో కూడా చంపిస్తున్నారు కొంతమంది పిల్లలు. ఇలాంటి పిల్లలపై మొన్న కోర్టులో తీర్పు కూడా వచ్చినట్టుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి చెప్పినట్టుంది. 18% ఏమో కట్ చేసి పిల్లలకి తల్లిదండ్రులకు ఇవ్వాలని. అలా చేస్తే చాలా మంచి జరుగుతుంది. కొంతమంది అయినా బతికినంత కాలం ఏదో 4 మెతుకులు తిని వృద్ధులు బతికే అవకాశం ఉంటుంది. దీనివల్ల వృద్ధాశ్రమాలు తగ్గే అవకాశం ఉంది అనుకోవచ్చు. వృద్ధాశ్రమాలు ఎలా తగ్గుతాయేమో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో తల్లిదండ్రులు చూసుకోలేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. వాళ్ళ పని ఒత్తిడి వల్ల కానీ, ఇంకో విధంగా కానీ, తర్వాత ఇంకో రకంగా కానీ ఇంకా తగ్గే అవకాశం ఏమీ లేదు. ఈ కొత్త లా వల్ల వాల్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, మీరేం చెప్తారు? ఖచ్చితంగా పెరుగుతుందండి. భరోసా పెరుగుతుంది, వాల్యూస్ ఏం పెరుగుతాయి. కానీ అలాంటి కఠినంగా ప్రవర్తించేటటువంటి పిల్లల పట్ల తల్లిదండ్రులకు కొంచెం ధీమా వస్తుంది. ఎందుకంటే మా అబ్బాయి చేసే ఉద్యోగంలో నాకు 18% వస్తే నాకు 4 మెతుకులు తింటాను భరోసా అవుతుంది తప్ప ఇంకా అనాథాశ్రమం తగ్గడానికి ఏ అవకాశం లేదు. ఎక్కడో దుర్మార్గులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఎక్కువ పర్సెంట్ అనాథాశ్రమంలో పెట్టేసి వాళ్ళని చూడండి రా బాబు అని చెప్పి ఆ సంస్థలకు అప్పచెప్పేసి వాళ్ళకి ఎంతో కొంత ఇస్తున్నారు. ఆ ఇవ్వకపోతే వీళ్ళు కూడా జాయిన్ చేసుకోరు. కాబట్టి ఈ చట్టం రావడం చాలా మంచిదే. అంటే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవ్వచ్చు అంటారు? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందండి. ఎందుకంటే అందరూ కూడా హర్షించే చట్టమే కదా ఇది. ఒక్కరు కూడా కాదనలేని చట్టం. మనం చూస్తున్నాం, ఉద్యోగి 50,000 1,00,000 ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులు భిక్షాటన చేస్తున్నటువంటి తల్లిదండ్రులను చూసాం, సోషల్ మీడియాలో చాలా మందిని చూసాం. మరి అలాంటి మనుషులకి భరోసాగా చట్టం రావడం చాలా సంతోషం. అంత నిర్లక్ష్యంగా తల్లిదండ్రులు వృద్ధులైపోయిన తర్వాత వాళ్ళని చూసుకోలేము, వాళ్ళని వదిలేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి బిడ్డలకి ఎలాంటిది చంపబెట్టి అనుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఎంత ప్రేమగా తల్లిదండ్రులు పెంచారో అంత ప్రేమగా వృద్ధాప్యంలో చూసుకోవాలి అనే బాధ్యత ఉండాలి. అందరూ కూడా అలా ఖచ్చితంగా బాధ్యతగా నిలబడి తల్లిదండ్రులు అంతిమ కాలం వరకు వారిని కనిపెట్టుకుని కాపాడుకునే బాధ్యత పిల్లలపై ఉంటుంది. నిర్లక్ష్యం చేసినటువంటి పిల్లల్ని కోర్టులు మాత్రం ఖచ్చితంగా ఈ రకమైన దండన వేసి తల్లిదండ్రులకు అండగా నిలబడితే చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సతీష్. ఓకే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కొత్త లా తీసుకొచ్చింది. అంటే ఎవరైతే తల్లిదండ్రులు వదిలేస్తారో పిల్లలు, సో వాళ్ళ జీతం నుంచి ఒక 15-18% తల్లిదండ్రులకి ఇచ్చేయాలంటూ కూడా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది కరెక్టే అండి. అది చేయడం, అది ఇంప్లిమెంట్ అవ్వడం అన్నది జరుగుతుందో లేదో తెలియదు, కానీ జరిగితే చాలా మంచిది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పెంచారు కాబట్టి ఆ మాత్రం. ఇప్పుడు పిల్లలు చేయకపోయినా గవర్నమెంట్ చేస్తుందనే ఒక ఆశ అన్నది వాళ్ళకు ఉంది కాబట్టి అది జరిగితేనే మంచిది అనుకుంటున్నాను. అంటే ఇది బలవంతంగా చేస్తున్నట్టుందా, లేదంటే నిజంగా అవసరం అంటారా? అవసరం అండి, అది బలవంతం కాదు. ఇప్పుడు ఎందుకంటే బలవంతంగా చేయడం అని అంటే పుట్టుకకి అర్థమే ఉన్నది ఫస్ట్. పుట్టుకని ఇచ్చిన తర్వాత పుట్టుకని ఇవ్వడమే కాదు, జాబ్ వచ్చి సెటిల్ అయ్యే వరకు వాళ్ళు చూసుకొని అంత చేసిన తర్వాత ఇక వాళ్ళ చేత కాదు ఆ టైంలో అట్లా వదిలేయడం కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ ఇప్పటికైనా అది చేస్తే మంచిది అనుకుంటున్నాను. అంటే దీనివల్ల వృద్ధాశ్రమాలు తగ్గే అవకాశం ఉంది అనుకోవచ్చు. తగ్గుతుందండి. ఎందుకంటారా, కొడుకు అంటే అమౌంట్ ఇచ్చేస్తాడు, కానీ వచ్చే పెళ్ళాం ఇవ్వలేదు, వద్దు అంటది. అంటే ఆ అమౌంట్ కూడా మనకే రావాలి అని అంటే ఒక ముద్ద పడేస్తే, మన ఇంట్లోనే ఉంచుకొని ఒక ముద్ద పడేస్తే ఆ మనీ కూడా మనకే వచ్చేస్తుంది అనే థాట్స్ ఉంటాయి. కాబట్టి వృద్ధాశ్రయాలు తగ్గిపోతాయి. అంటే దీనివల్ల మన సొసైటీలో వాల్యూస్ పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు. చాలా పెరుగుతుందండి. ఎందుకంటే పెద్దోళ్ళు ఉండాలి ఇంట్లో. ఇప్పుడు మనకంటే మనం ఏదైనా ఆలోచించకుండా స్పాట్లో చేసేస్తాం. వాళ్ళది ఏంటంటే ఎగ్జాంపుల్గా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్లో స్పాట్లో ఏదైనా జరిగిపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో స్లోగా జరుగుతుంది, కాకపోతే మనకు రిజల్ట్ అన్నది మంచిగా ఉంటుంది.
అంటే ఇప్పటికీ చూసుకుంటే చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ లా విన్న తర్వాత కొంచెం లేట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకోవచ్చా ఇది? చాలా లేట్ అయింది. చాలా లేట్. అసలు ఇప్పుడు యుద్ధాలు కొన్ని జరుగుతున్నాయి కదా, ఎప్పుడు ఎప్పుడు అయిపోతుందో ఏం జరుగుతుందో తెలీదు. ఈ టైంలో తీసుకొచ్చారు. ఇప్పటికీ అడుక్కోవడానికి అంటే తల్లిదండ్రులు అడుక్కునే వాళ్ళు చాలా మంది అయ్యారు. అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే ఓకే 15 to 18% పేరెంట్స్ కి ఇవ్వచ్చు. ఒకవేళ జాబ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను అదే అంటున్నానండి, వాళ్ళు అడుక్కోవడానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలా అవ్వకూడదు. వృద్ధాశ్రమంలో పెట్టిన వాళ్ళు ఎవరంటే జాబ్ ఉన్న వాళ్ళు, అంటే ఒక ఆస్తి ఉన్న వాళ్ళు వృద్ధాశ్రమం వెళ్తున్నారు. కానీ ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితి. కాబట్టే ఈ పరిస్థితి అవుతుంది. మన ఇండియాలో చాలా వరకు అంటే చాలా వరకు అడుక్కునే వాళ్ళు చాలా మంది అయ్యారు. అంటే ఇప్పుడు ఈ లాని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే అది గవర్నమెంట్ చేతిలో ఉండదు, అది మన చేతిలో ఉండదు. కాకపోతే నా పరంగా నేను ఏం చెప్తున్నానంటే అది చేయడం చాలా మంచిది అంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.